ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, నిన్న నేడు ఏకరీతిగా ఉండి నిరంతరము మారని దేవునిగా మాకున్నటువంటి పరమ తండ్రి, ఘనమైనటువంటి మీ నామమును స్తుతిస్తున్నాం, మహిమపరుస్తున్నాం, కొనియాడుచున్నాం. మీ సన్నిధిలో ఇటు రీతిగా నిలబడుటకు మాకైతే ఏ యోగ్యత లేదు, కానీ కేవలం మీ కుమారుడు చిందించిన అమూల్యమైన రక్తమును ఆశ్రయించి మాత్రమే మీ సన్నిధికి వస్తున్నాం. మీ రెక్కల కింద మమ్మల్ని భద్రపరుచుకొని మీ చేతుల్లోనికి మమ్మల్ని తీసుకుని తండ్రి, మా అందరికి అవసరమైన మాటలు, వాస్తవాలు మాకు నేర్పించమని, సత్యమందు మరింత గొప్పగా మేము ప్రతిష్ఠితులం అవుటకు సహాయం చేయమని మీ పాదములు పట్టుకొని వేడుకొనుచు, మీ ప్రియకుమారుడు, మా అందరి ప్రభు, ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామములో మిక్కిలి వినయముతో ప్రార్థన విన్నపములు మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, గత వారం ప్రకటించినట్టుగా ప్రతి ఆదివారం మనకు 2 వర్తమానాలు ఉంటాయి. సహజంగా మొదటి వర్తమానం ఒకరు పంచుకుంటారు, తర్వాత రెండవ వర్తమానం నేను పంచుకుంటూ ఉంటాను, మీకు తెలుసు. కానీ ఈరోజు ఒక ప్రత్యేకమైన కారణాన్ని బట్టి 2 వర్తమానాలు నేనే పంచుకున్నట్టుకు ఇష్టపడ్డాను. దానికి ప్రత్యేకంగా కారణాలు అంటే పెద్దగా ఏం లేవు, కానీ ఈరోజు నేను చెప్పాలనుకున్నటువంటి మెసేజ్కి ఒక మెసేజ్ అయితే టైం సరిపోదని, 2 వర్తమానాలు అయితే కొంచెం టైం కలిసి వస్తుందని, అలాగని ఒక వర్తమానం ఈరోజు చెప్పి ఒక వారమంతా గ్యాప్ ఇచ్చి మళ్ళీ వచ్చే వారం వరకు దాన్ని ఆపడం కూడా అంత ఆరోగ్యకరమైంది కాదన్న ఉద్దేశంతో 2 వర్తమానాలు అయితే మనకు వెంటనే మీరు అదే మైండ్లో ఉంటారు, వెంటనే క్యాచ్ చేస్తారు చెబుతున్న విషయాలను అన్న ఉద్దేశంతో నేను ఈరోజు ఈ వర్తమానాన్ని మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. ఇక ఈరోజు మనము మాట్లాడుకోబోయేటువంటి అంశం ఏదైతే ఉందో అది అర్థం కావాలన్నా ఇంతకు మునుపు మనం మాట్లాడుకున్న విషయాలపై కూడా మీకు కొంచెం అవగాహన ఉండాలి. ఉదాహరణకు, కుమారుడు అనగా ఏమిటి అని ఒక 2 వారాల క్రితం నేను మాట్లాడాను. ఎంతమంది విన్నారో చేయెత్తగలరా? కుమారుడు అనగా ఏమిటి? రైట్. విన్నాము అని చేయెత్తిన వాళ్ళందరికీ వందనాలు. 2 విన్నాము కానీ మర్చిపోలేదు, గుర్తుందన్న వాళ్ళు చేయెత్తండి. అది ఇప్పుడు కావాలి నాకు. అందులో ఏం చెప్పానో గుర్తుంది అనేటువంటి వాళ్ళు, అది ఇంపార్టెంట్. ఇప్పుడు విని మర్చిపోతే లాభం లేదు. కుమారుడు అనగా ఏమిటి అనేటువంటి అంశములో నేను ఏ విషయాలైతే చెప్పానో అవి గుర్తుంటే ఇప్పుడు నేను మాట్లాడబోయే విషయాలు అర్థమవుతాయి. మన మీద అక్కడక్కడ కొన్ని మాటలు మాట్లాడేసుకొని, అక్కడక్కడ కొన్ని మాటలు వినేసి అవి సరిగా అర్థం చేసుకోవడంలో విఫలమైతే అది మీ ప్రాబ్లం అవుతుంది, కానీ నా ప్రాబ్లం కాదు. కారణం ఇవన్నీ కూడా ఇంటర్లింక్ అయినటువంటి మెసేజెస్. అందుచేత ఒక శీర్షిక జరుగుతోందని మనం మర్చిపోకూడదు. ఒక సిరీస్ జరుగుతోంది, లేదా ఒక సందేశాల శీర్షిక, క్రీస్తు దైవత్వంపై ఒక సందేశాల శీర్షిక నడుస్తోంది. ఆ నడుస్తున్నటువంటి సందేశాలన్నీ కూడా ఒకదానికి మరొకదానికి సంబంధం కలిగి ఉంటాయి. అంతకుముందు ఏం మాట్లాడుకున్నాం, ఇప్పుడు ఏం వింటున్నాం, ఇప్పుడు వింటున్న దానికి అంతకుముందు మాట్లాడుకున్నవి ఎలా దోహదపడుతున్నాయి, ఇవన్నీ కూడా మనసులో ఉంటేనే విషయం అర్థమవుతుంది. దయచేసి గమనించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. రైట్. ఈరోజు మనం మాట్లాడుకోబోవు అంశము పేరేంటో ముందుగా స్క్రీన్ మీద చూద్దాం. ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. అది ఈరోజు మన అంశం. నోట్స్ రాసుకునే అలవాటు ఎవరికైనా ఉంటే దయచేసి దేవుని కుమారుడు అనగా ఏమిటి, అది మన అంశం ఈరోజు. దేవుని కుమారుడు అనగా ఏమిటి? మనం మొదటి భాగం మాట్లాడుకోబోతున్నాం. అంటే మొదటి భాగం మాట్లాడేసుకొని ఇష్టం వచ్చినట్టుగా జడ్జిమెంట్లు మనం ఇచ్చుకోకూడదు. ఇక్కడ 2వ భాగం కూడా వినాలి. దీనికి సంబంధించినవి ఏవైతే ఉన్నాయో అంతకు ముందు మాట్లాడుకున్నవి, ఇప్పుడు మాట్లాడుకుంటున్నవి, తర్వాత మాట్లాడుకోబోయేవి, ఇవన్నీ మనం వింటేనే విషయం అర్థమవుతుంది. తప్పులు పట్టడానికే వాక్యం వింటే నష్టపోయేది మనమే. గమనించాలి. అర్థం చేసుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. నేర్చుకోవడానికి వింటే బాగుంటుంది, కానీ తప్పులు పట్టడానికే నేను వాక్యం వింటానంటే మాత్రం తద్వారా పెద్దగా ప్రయోజనం ఏముండదు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. నేను చాలా సందర్భాల్లో ఒక మాట చెప్తుంటాను, మనం బతికేది చాలా కొద్ది కాలం. ఈ కొద్ది కాలము మనము పట్టింపులకు, పంతాలకు వెళ్ళి ఏదో ఎదుటివాడిని చెడ్డ చేసే ప్రయత్నమే నేను చేయాలనుకుంటే మాత్రం అది ఎప్పుడు ఆరోగ్యకరమైంది కాదు, అది అంత ప్రయోజనకరమైంది కాదని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ నేను ముందుకెళ్తున్నాను. ఈరోజు మన అంశం
దేవుని కుమారుడు అనగా ఏమిటి? అందులోని మొదటి భాగం మాట్లాడుకుంటున్నాం. నేను మొదటి భాగం అన్నప్పుడే మీకు పాయింట్ అర్థమైపోవాలి, ఓహో రెండో భాగం కూడా ఉందన్నమాట అని. రైట్. ఇకపోతే ఎందుకు ఈ అంశాన్ని మనం మాట్లాడుకోవాలి? ఎవరి గురించి నేను మాట్లాడబోతున్నాను చెప్పాల్సిన అవసరం లేదు. నేను మాట్లాడబోయేది యేసుక్రీస్తు ప్రభు గురించి. యేసుక్రీస్తు ప్రభు గురించి ఇంతకుముందు మనం మాట్లాడుకున్నప్పుడు ఆయన అనేక మందికి కుమారుడిగా పిలువబడ్డాడని మనం చదువుకున్నాం. మనుష్య కుమారుడిగా పిలువబడ్డారు ఆయన. అబ్రహాము గారి కుమారుడిగా పిలువబడ్డాడు, దావీదు కుమారుడిగా పిలువబడ్డాడు, వడ్లవాని కుమారుడని పేరు ఆయనకుంది. యోసేపు కుమారుడని ఎంచబడ్డాడు, మరియమ్మ కుమారుడని ఎంచబడ్డాడు. ఇలాగన ఆయన అనేక మందికి కుమారుడిగా పిలువబడినటువంటి నేపథ్యంలో దేవుని కుమారుడని కూడా ఆయనకు ఒక టైటిల్ ఉంది. అసలు దేవుని కుమారుడు అనేటువంటి ఆ బిరుదు, ఆ టైటిల్ ఆయనకెందుకుంది అది మీరు ఆలోచించండి. నేను కొద్ది టైం ఇస్తానని ఒక 2 వారాల క్రితం నేను ఇవ్వడం జరిగింది. కుమారుడు అనగా ఏమిటి అనేటువంటి విషయాన్ని నేను చెప్పినప్పుడు చివరన ఇన్ని చెప్పాను కనుక దేవుని కుమారుడు అనే టైటిల్ ఆయనకు ఎందుకు ఉండి ఉంటుందో మీరు కొంచెం ఆలోచించండి అని ఒక చిన్న క్లూ ఇచ్చేసి నేను వదిలేశాను. దానిపైన మీరు వర్క్ చేశారో లేదో నాకు తెలియదు, కానీ ఈరోజు మనం వినబోయేటువంటి విషయాలు మాత్రం మనసు పెట్టి జాగ్రత్తగా ఆలకిద్దాం. ఇక అంశంలోనికి వెళ్ళే ముందుగా ఈ అంశాన్ని మనం మాట్లాడుకోవడానికి గల కారణం, యేసుక్రీస్తు ప్రభువారు బైబిల్ ప్రకారంగా దేవుడు, అది డౌటే లేదు. ఆయన దేవుడు కాదని ఎవరైనా అంటే పెద్ద జోక్, అది పక్కన పెట్టేయండి, అసలు పట్టించుకోకండి. ఆయన దేవుడు కాదు అని ఎవరైనా అంటున్నారనంటే పక్కకు జరగని చెప్పండి, అంతే. పెద్ద కేర్ కూడా చేయకండి, ఇగ్నోర్ దెమ్. అయితే ఆయన దేవుడు కాదు, కేవలం దేవుని కుమారుడు మాత్రమే. దేవుని కుమారుడని నమ్మితేనే మనకు నిత్య జీవం వస్తుంది. ఒకవేళ మీరు పొరపాటున దేవుడని నమ్మేస్తే మీకు నిత్య జీవం రాదు, పరలోకం రాదు, మీరు పోయినట్టే, నరకంలో మీరు ఫస్ట్ క్లాస్లో కూర్చోవాల్సిందే, ప్యాలెస్లో అని స్టేట్మెంట్లు ఇస్తున్నారు. దానికి వాళ్ళు చూపించేటువంటి వచనం కూడా మనం ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. యోహాను సువార్త 20వ అధ్యాయంలో 31వ వచనం ఎక్కువగా చూపిస్తూ ఉంటారు దీన్ని. యోహాను సువార్త 20వ అధ్యాయము 31వ వచనం ఎక్కువగా చూపిస్తుంటారు. ఏమని? యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందినట్లు ఇవి వ్రాయబడెను. అంటే ఎవరైనా యేసును నమ్మితే దేవుని కుమారుడైన క్రీస్తుని నమ్మాలే తప్ప పొరపాటున మీరు దేవుడు అని నమ్మేస్తే మీరు చాలా తప్పు చేస్తున్నట్టు, అసలు ఇంతకంటే ఘోరమైన పాపం ఇంకొకటి లేదు అన్నట్టుగా ఈరోజు సదరు సహోదరులు ప్రజల ముందు మాట్లాడుతూ దాన్ని ప్రజెంట్ చేస్తున్నారు. దేవుని కుమారుడు అనేటువంటి విషయం, దేవుని కుమారుడు అనేటువంటి మాట యేసుక్రీస్తు ప్రభువుకు ఉంది కనుక నమ్మితే దేవుని కుమారుడనే నమ్మాలి, దేవుడని మాత్రం నమ్మకూడదు. ఒకవేళ దేవుడని ఎవరైనా నమ్మమని చెబితే అది వాక్య విరుద్ధం అవుతుంది, తప్పు అవుతుంది అనేటువంటి ఒక వర్షన్ని చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. మరి దానికి సంబంధించి వాస్తవాలు ఏంటో మనకు అర్థం కావాలంటే ఈ శీర్షిక మనకు అర్థం కావాలి. ఈ సందేశం కాదు నేను చెబుతోంది, ఈ శీర్షిక అర్థం కావాలి. ఇంతకు ముందేం మాట్లాడాను, ఇప్పుడేం మాట్లాడుతున్నాను. పార్ట్ 1లో దేవుని కుమారుడు అనగా ఏమిటి అనేది పార్ట్ 1 ఇది. పార్ట్ 2లో ఏం మాట్లాడతాను, ఇవన్నీ పెట్టుకొని వింటేనే విషయం అర్థమవుతుంది. సో ఈ అంశాన్ని మనం మాట్లాడడానికి గల కారణం ఏంటో నేను చెబుతున్నాను కనుక ఈ ఆన్సర్ దగ్గరికి మనం వచ్చేద్దాం నెమ్మదిగా. ముందుగా మొదటి భాగం మనం మాట్లాడుకుందాం. రైట్. దేవుని కుమారుడు అనేటువంటి ఒక టైటిల్ యేసుక్రీస్తు ప్రభు వారికి ఎందుకుంది? ఎందుకు ఆయన దేవుని కుమారుడు? దేవుని కుమారుడని ఎందుకు అనబడ్డాడు? ఇవన్నీ తెలియాలంటే ఇంతకు మునుపు మనము కుమారుడు అనగా ఏమిటి అనేటువంటి అంశంలో నేను మాట్లాడిన కొన్ని విషయాలు మీ జ్ఞాపకాల్లోనికి ఒకసారి తెస్తున్నాను. ఒకసారి ఒక ఇమేజ్ చూద్దాం. ఇంతకుముందు మనం మాట్లాడిండేది ఇది. కుమారుడు అనగా ఏమిటి అనేటువంటి అంశంలో ఈ విషయాన్ని నేను మాట్లాడాను. ఏమిటది? ఈ భూమి మీద మనము కూడా కొంతమందికి పిల్లలుగా, కుమారులుగా, కుమార్తెలుగా పిలువబడుతున్నాం. ఎందుకు? ఒకరేమో మనల్ని కన్నందుకు, అది మొదటి కారణం.
ఈ భూమి మీద మనము ఒకరికి మించి ఎక్కువ మందికి కుమారులుగా పిలువబడుతున్నాం. ఒకరేమో మనల్ని కన్నందుకు వారికి మనం కుమారులు అవుతున్నాం. కుమారులు అంటే మీరు కుమార్తెలను కూడా ఊహించుకోండి. మరొకరు మనల్ని పెంచినందుకు వారికి మనం పిల్లలం అవుతున్నాం. మరొకరు మనకు మార్గనిర్దేశం చేస్తే దానిని బట్టి మనం వారికి పిల్లలు అవుతున్నాం, కుమారులు అవుతున్నాం. ఎవరైనా మనకు వాక్యం నేర్పించి ప్రభులోనికి నడిపిస్తే వారికి మనం ఆత్మీయ పిల్లలు అవుతున్నాం, కుమారులు అవుతున్నాం, కుమార్తెలు అవుతున్నాం. ఒక రంగంలో ఒకరిని మూల పురుషునిగా మనం ఎన్నుకొని, అది ఏ రంగమైనా పర్లేదు, ఆ రంగంలోని మూల పురుషునికి మనం ఒక రకంగా కుమారులు అవుతున్నాం, కుమార్తెలు అవుతున్నాం. అలాగే ఒక వ్యక్తిని జాతిపితగా ఎన్నుకుంటే ఆ కారణాన్ని బట్టి కూడా మనం వారికి కుమారులు అవుతున్నాం. స్క్రీన్ మీద ఎన్ని కనబడుతున్నాయి? మీకు 6 కనబడుతున్నాయి. దీన్ని ఏమంటామో చెప్పనా? మల్టిపుల్ రీజన్స్. చెప్పండి. ఒకటికి మించి ఎక్కువ కారణాలను బట్టి మనము భూమి మీద, మన సమాజంలో, మన జీవితంలోనే ఒకరికి మించి ఎక్కువ మందికి కుమారులుగా, కుమార్తెలుగా పిలువబడుతున్నాం. ఇంతకుముందు ఆల్రెడీ మాట్లాడుకున్నాం. జస్ట్ మీ నోటీస్కి, మీ జ్ఞాపకాల్లోనికి తెస్తున్నాను. భూమి మీద మనము కూడా మనిషికి మధ్య కుమార బంధం ఎలా ఏర్పడుతుందనే ఒక ప్రశ్నకు మనకు సమాధానం దొరికింది. అంటే ఒకే ఒక్క కారణాన్ని బట్టి మనం పిల్లలు అవ్వట్లేదు. ఒకటికి మించి ఎక్కువ కారణాలను బట్టి ఒకరికి మించి ఎక్కువ మందికి మనం పిల్లలుగా పిలువబడుతున్నాం. ఆ పాయింట్ మీరు అలానే మనసులో పెట్టుకొని ఇప్పుడు నెక్స్ట్ ఇమేజ్ దగ్గరకు వచ్చేద్దాం. ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. ఇది చూడండి. దేవునికి మనకు మధ్య ఉన్న కుమార బంధం. దేనిని బట్టి? ఆయన మనల్ని సృజించినందుకు ఆయన మనకు తండ్రి లేదా మనకు కుమారులు అవుతున్నాం. నెక్స్ట్ మీరు గుర్తు తెచ్చుకోమని చెప్తున్నా, విన్నదే ఇది. ఆయన ఇచ్చినటువంటి హోదాను బట్టి ఆయనకు కుమారులు అవుతున్నాం. న్యాయాధిపతుల గురించి మనం మాట్లాడుకున్నాం. నెక్స్ట్ రక్షణను బట్టి, విశ్వాసమును బట్టి మనం ఆయనకు కుమారులు అవుతున్నాం. ఇంతకుముందు మాట్లాడుకున్నాం. ఆత్మచేత నడిపించబడుటను బట్టి మనం కుమారులు అవుతున్నాం. గుణమును బట్టి, మాటలను బట్టి, క్రియలను బట్టి, చర్యలను బట్టి, ఫలితాలను బట్టి మనం ఆయనకు కుమారులుగా పిలువబడుతున్నాం. అది కూడా మాట్లాడుకున్నాం. తర్వాత పునరుత్థానమును బట్టి లేదా మహిమ దేహమును పొందుటను బట్టి దేవునికి మనము కుమారులు అవుతున్నాం. ఎన్ని కనపడుతున్నాయి? 6 కనబడుతున్నాయి. అంటే ఇప్పుడు మనందరము కూడా దేవునికి కుమారులమే. ఏ కారణాన్ని బట్టి అంటే ఒక కారణం కనబడట్లేదు. ఇక్కడ కూడా మనకు మల్టిపుల్ రీజన్స్ కనబడుతున్నాయి. ఈ పాయింట్ కూడా అలానే మనసులో పెట్టుకోవాలి. అర్థం కాకపోతే 1కి 2 సార్లు మళ్ళీ విని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. వెరీ గుడ్. ఇప్పుడు యేసు ప్రభు దగ్గరకు వద్దాం. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా భూమి మీద శరీరధారిగా ఉన్నప్పుడు ఒకరికి మించి ఎక్కువ మందికి కుమారుడిగా ఆయన పిలువబడ్డాడు. ఇందాకనే మాట్లాడుకున్నాం. మళ్ళీ స్క్రీన్ మీద ఒకసారి చూద్దాం. ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. చూడండి. మనిషి కుమారుడని పిలువబడ్డాడు. వడ్లవాని కుమారుడు, యోసేపు కుమారుడు, మరియ కుమారుడు, దావీదు కుమారుడు, అబ్రాహాము కుమారుడు. నేను మిమ్మల్ని అందరూ అడుగుతున్నాను, ఆయన మనుష్య కుమారుడు అని పిలువబడడానికి ఒక కారణం ఉందా లేదా? చెప్పండి. ఉంది. నెక్స్ట్ వడ్లవాని కుమారుడు అని పిలువబడడానికి ఒక రీజన్ ఉందా లేదా? ఉంది. యోసేపు కుమారుడు అనబడడానికి ఒక రీజన్ ఉందా లేదా? ఉంది. మరియ కుమారుడు, దావీదు కుమారుడు, అబ్రహాము కుమారుడు, ఇలా వీళ్ళందరికీ ఆయన కుమారుడు అని పిలువబడడానికి, కుమారుడు అని ఆయన పిలువబడడానికి మనకు కారణాలు కనబడుతున్నాయి. అందులో ఏవి కూడా తప్పు కాదు. ఎందుకు అబ్రహాము కుమారుడుగా పిలువబడ్డాడు? ఎందుకు దావీదు కుమారుడుగా పిలువబడ్డాడు? ఎందుకు యోసేపు కుమారుడుగా? ఎందుకు మరియ కుమారుడుగా? ఎందుకు వడ్లవాని కుమారుడు అని పిలువబడ్డాడు? వీటన్నిటికీ కూడా మనకు రీజన్స్ కనబడుతున్నాయి. ఇది కూడా మనసులో ఉంచుకోండి. మరి ఈరోజు మన అంశం ఏంటి? దేవుని కుమారుడు అనగా ఏమిటి? అది పాయింట్. ఇప్పుడు నేను ఇచ్చిన క్లూజ్ని బట్టి నా ప్రశ్నకు మీరు ఆలోచించే ప్రయత్నం చేయండి. దేవుని కుమారుడు అని ఆయన పిలువబడడానికి కూడా ఒకే కారణం ఉంటుందా, లేకపోతే దానికి కూడా మల్టిపుల్ రీజన్స్ ఉండే అవకాశం ఉందా? ఇంకొకసారి నాకు ఇమేజ్ నెంబర్ 3 చూపించగలవా? దయచేసి జాగ్రత్తగా గమనించండి. ఇది దేవునికి మనిషికి మధ్య ఉన్న కుమార బంధం. దేవునికి మనిషికి మధ్య ఉన్న కుమార బంధం ఏ కారణాన్ని బట్టి? మళ్ళీ గుర్తు తెచ్చుకుందాం. ఆయన చేత సృజింపబడుటను బట్టి మనం ఆయనకు కుమారులు అవుతున్నాం. 1 రీజన్. ఆయన ఇచ్చే హోదాను బట్టి కూడా బైబిల్ ప్రకారంగా కుమారులు అవుతున్నారు కొంతమంది. మరొక రీజన్. రక్షణను బట్టి కూడా కుమారులుగా పిలువబడుతున్నారు. అది మరొక రీజన్. ఆత్మచేత నడిపించబడుటను బట్టి కుమారులు అనబడుతున్నారు. అది మరొక రీజన్. గుణమును బట్టి కుమారులు అనబడుతున్నారు, గొప్పతనాన్ని బట్టి.
అదొక మరొక రీజన్. పునరుత్థానము రాబోయే కాలంలో రాబోయేటువంటి కుమారత్వం, అది సన్షిప్. ఇది మళ్ళీ ఎందుకు చూపించానంటే ఆయనకు, దేవునికి మనము కుమారులు అని పిలువబడడానికి మనకు ఒకటికి మించి ఎక్కువ రీజన్స్ కనబడుతున్నాయి. అలాగే యేసుక్రీస్తు ప్రభువు కూడా దేవుని కుమారుడు అని పిలువబడడానికి ఒకటికి మించి మల్టిపుల్ రీజన్స్ మనకు బైబిల్లో కనబడతాయి. ఇది అందరు ఫస్ట్ ఫిక్స్ అయిపోండి. ఈ సందేశంలో అందరూ ఈ మొదటి భాగం, దేవుని కుమారుడు అనగా ఏమిటి అనేటువంటి అంశంలో ఇది మొదటి భాగం. ఈ మొదటి భాగంలో ప్రప్రథముగా అందరూ గుర్తుపెట్టుకొని మైండ్లో ఫిక్స్ చేసుకోవాల్సిన పాయింట్ ఇక్కడ చెబుతున్నాను. There is not just one reason for which he was called the Son of God. There were multiple reasons. And we must be aware of all those multiple reasons. Otherwise, we will be ignorant in all these issues. And that causes and creates major problem. That is what we see in the society now. అర్థమైంది పాయింట్ అందరికీ? డన్. ఈ మొదటి భాగంలో ఆయన దేవుని కుమారుడు అని పిలువబడడానికి ఉన్న మల్టిపుల్ రీజన్స్లో ఒక్క రీజన్ని ఇప్పుడు మాట్లాడబోతున్నా. మిగిలిన రీజన్స్ తెలియాలంటే ఏం చేయాలి? మిగిలిన భాగాలు కూడా వినాలి. ఈ ఒక్క భాగం విని అందులో ఒక ముక్క కట్ చేసి అర్జెంటుగా అన్నం తినడం మానేసి దాన్ని వేసి చూపిస్తూ ఏదో మాట్లాడే ప్రయత్నాలు చేయకూడదు. లెట్స్ బిగిన్. లూకాసు వార్త మొదటి అధ్యాయం. లూకాసు వార్త మొదటి అధ్యాయం. ఇందాక మనం వాక్య పఠనం చదువుకున్నాం 26 నుంచి 35. 26 నుంచి 35 వచనములు అందరు తీద్దాం. లూకాసు వార్త మొదటి అధ్యాయం 26 నుంచి 35 వచనములు. లైవ్లో చూస్తున్న వాళ్ళు కూడా దయచేసి బైబిల్ పెట్టుకొని వినవలసిందిగా మనవి చేస్తున్నాను. కుదిరితే పెన్ను కూడా పెట్టుకోండి. నేను చెప్పే పదాలు ఖచ్చితంగా అండర్లైన్ చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. నా ఎదురుగా ప్రత్యక్షంగా కూర్చున్న మీరు కానీ లైవ్లో చూస్తున్న వాళ్ళు కానీ బైబిల్ పెట్టుకొని పెన్ను తీసుకొని ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి పదాలు ఖచ్చితంగా అండర్లైన్ చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. లెట్స్ బిగిన్. 26వ వచనం నుంచి. 6వ నెలలో గబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపను ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. చాలు. ఇప్పుడు నేను చదివిన దాంట్లో ఆ కన్యక పేరు మరియా అనే సెంటెన్స్లో కన్యక అనే పదాన్ని మాత్రమే అండర్లైన్ చేయండి. చేశారా? ఓన్లీ కన్యక అనే పదమే అండర్లైన్ చేయాలి. చూద్దాం. కన్యకను అలా గుర్తుపెట్టుకోండి అందరూ. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడయ్యున్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా, భయపడుకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఆగుతున్నాను. దేవుని వలన నీవు కృప పొందితివి అనే సెంటెన్స్లో దేవుని వలన అనే పదం మాత్రమే అండర్లైన్ చేయండి. దేవుని వలన అనే పదం మాత్రమే అండర్లైన్ చేయండి. రైట్. పైన ఏం అండర్లైన్ చేశారు? కన్యక. ఇప్పుడేం అండర్లైన్ చేశారు? దేవుని వలన. ఆ రెండు అలా మనసులో పెట్టుకోండి. వచ్చేద్దాం. 29:30 చదువుకున్నాం. 30వ వచనం. మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. 31వ వచనం. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఈ సెంటెన్స్లో 31వ వచనంలో నీవు గర్భము ధరించి కుమారుని కని అండర్లైన్ చేయండి. నీవు గర్భము ధరించి కుమారుని కని అండర్లైన్ చేయండి. ఇప్పుడు ఏమేమి అండర్లైన్ చేశారో మళ్ళీ ఒకసారి చూసుకోండి. నెంబర్ 1 అందరు చెప్పాలి. నెంబర్ 1
కన్యక. నంబర్ 2 దేవుని వలన. నంబర్ 3 గర్భము ధరించి కుమారుని కనడం. అంతేనా పిక్చర్? గర్భము ధరించి కుమారుని కనడం. మళ్ళీ చెప్పాలి అందరూ. నంబర్ 1 కన్యక, నంబర్ 2 దేవుని వలన, నంబర్ 3 గర్భము ధరించి కుమారుని కనడం. ఒకసారి ఇమేజ్ నంబర్ 5 చూపిస్తావు ఆన్ ద స్క్రీన్. ఇదేనా మీకు అర్థమైంది? అదేనా? అండర్లైన్ చేస్తే స్క్రీన్ మీద ఏం కనపడుతుంది అది చదవండి చాలు. కన్యక, దేవుని వలన కుమారుని కనడం. దేవుని వలన కుమారుని కనడం అంటే గర్భం ధరించడం. కన్యక, దేవుని వలన కుమారుని కనడం. నన్ను చూపించి. చిన్నప్పటి నుంచి విన్నదే మరియమ్మ గారి విషయం. పాత నిబంధనలో ఎక్కడైనా కన్యక గర్భవతి కుమారుని కనున్న ప్రవచనం ఉందా? రైట్, వెరీ గుడ్. ఆ ప్రవచనం నెరవేరుతోంది ఇప్పుడు. కన్యక పురుషుని వలన కాదు. ఆదాము హవ్వమ్మల నిర్మాణం తర్వాత, ఆదాము హవ్వమ్మలు పుట్టిన తర్వాత భూమి మీదకి వచ్చినటువంటి ప్రజలందరిలో ఎవ్వరు కూడా కన్యకలకు పుట్టలేదు. ఎవ్వరూ పుట్టలేదు. కయీన్ ఎలా పుట్టాడు? ఆదాము హవ్వమ్మల కలయికతో పుట్టాడు. స్త్రీ పురుషుల కలయిక. స్త్రీ ప్రమేయం, పురుషుడి ప్రమేయం. షేత్ ఎలా పుట్టాడు? స్త్రీ పురుషుల కలయిక, పురుషుని ప్రమేయం. అలా మీరు ఆలోచిస్తే ఈ భూ ప్రపంచ చరిత్రలో మొదటి ఇద్దరు మానవులు పుట్టిన తర్వాత, స్త్రీ పురుషులు ఆదాము హవ్వమ్మలు పుట్టిన తర్వాత ఇంకెవ్వరు కూడా, అంటే వాళ్ళు కూడా కన్యకలకు పుట్టారని నేను చెప్పాలంటే ఆదాము గారు దేవుని చేత చేయబడ్డాడు, హవ్వమ్మ గారు నారిగా నరునిలోండి తీయబడింది. వాళ్ళ పుట్టుక కొంచెం స్పెషల్ కనుక వారిద్దరు అలా పక్కన పెట్టి మాట్లాడుతున్నాను. ఈవెన్ వాళ్ళను కూడా కలుపుకున్నా అసలు చరిత్రలో కన్యకకు పిల్లలు పుట్టడం అన్నదే జరగలేదు. ఐఎమ్ రైట్ ఆర్ నాట్? రైట్. భవిష్యత్తులో ఏమైనా జరుగుతుందా? జరగదు. కన్యక దేవుని వలన గర్భము ధరించి కుమారుడిని కనడం. అదేనా మనం రాసుకుంది ఇప్పటివరకు, చూసుకుంది, చదివింది? వెరీ గుడ్. వచ్చేద్దాం మళ్ళీ 30 నుంచి. మరియా భయపడకుము, మరి అంటే కన్యక, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. నెక్స్ట్ మాట, ఆయన గొప్పవాడై, అందరు చదవాలన్నమాట, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. జాగ్రత్తగా, ఆయన సర్వోన్నతుని కుమారుడు అనబడును. ఎవరు చెప్తున్నారు ఈ మాట? గబ్రియేలు దూత. ఎవరికి? మరియమ్మ గారికి. ఎవరు మరియమ్మ గారు? కన్యక. ఇంకా ఆమె గర్భమే ధరించలేదు. గబ్రియేలు దూత మరియమ్మ గారితో మాట్లాడే సమయానికి అది భవిష్యత్. మళ్ళీ గబ్రియేలు దూత మరియమ్మ గారితో మాట్లాడే సమయానికి అది భవిష్యత్. ఆ భవిష్యత్తులో పుట్టబోయే బిడ్డ ఏమని పిలువబడతాడట? అక్కడ నన్ను చూసి నేను సొంత మాటలు ఏం చెప్పలేదు, నన్ను చూడకండి, బైబిల్లో ఏముంది? ఆయన సర్వోన్నతుని కుమారుడు, చెప్పాలి, అనబడును. ఫ్యూచర్, అనబడును ఫ్యూచర్. ఎందుకు? దేవుని కుమారుడని ఎందుకు కనబడతాడు? కన్యక, అండర్లైన్ చేసిన ఆలోచించండి. కన్యక దేవుని వలన గర్భము ధరించి కుమారుని కంటుంది గనుక ఆయన ఎవరి కుమారుడని న్యాయంగా పిలువబడాలి? యోసేపు కుమారుడని ఎంచబడి ఉండొచ్చుగాక, కానీ ఫ్యాక్ట్ ఆలోచిస్తే, వాస్తవాలు ఆలోచిస్తే అసలు ఆయన యోసేపు కుమారుడు కానే కాదు. ఎస్ ఆర్ నో? ఎందుకంటే యోసేపు గారి ప్రమేయమే ఇక్కడ లేదు. ఎంతమందికి పిక్చర్ అర్థమైందో చేయొద్దండి. దేవుని కుమారుడు అనబడును అట, ఫ్యూచర్. 32, ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. దావీదు వచ్చేసి పుట్టబోయే బిడ్డకు తండ్రి. గబ్రియల్ గారు చెప్తున్న మాట ఏంటి? పుట్టబోయే బిడ్డకు దావీదు తండ్రి, పుట్టబోయే బిడ్డకు దావీదు తండ్రి. ఇందుకు దావీదు ఎప్పుడు తండ్రి అవుతాడు? పుట్టిన తర్వాత.
అంతేనా? యూదా గోత్రములో దావీదు వంశముల్లో యేసుప్రభు పుట్టిన తర్వాత దావీదు తండ్రి అవుతాడే కానీ ఒరిజినల్గా దావీదు తండ్రి కాదు. క్రీస్తు ఎవని కుమారుడని పరిశీలన అడుగుతున్నాడు యేసుప్రభు వారు. దావీదు కుమారుడు అని అన్నాడు. మీకైనా బుద్ధి ఉందా? అసలు దావీదు క్రీస్తును ప్రభు అని పిలుస్తుంటే దావీదు క్రీస్తుకు తండ్రి ఎట్లా అవుతాడని అడుగుతున్నాడు. మత్తయి సువార్తలు వద్దాం ఒకసారి. మీకు లాస్ట్ టైం చూపించే ఉంటాను ఇది, అయినప్పటికీ ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 22:41-45 వచనములు, 46 వరకు రాసుకోవచ్చు. మత్తయి సువార్త 22:41-46. ఒకప్పుడు పరిసయ్యులు కూడి ఉండగా యేసు వారిని చూచి, క్రీస్తును గూర్చి మీకేమి తోచుచున్నది, ఆయన ఎవని కుమారుడని అడిగాను. వారు ఆయన దావీదు కుమారుడని చెప్పినందుకు ఆయన, అలాగైతే నేను నీ శత్రువుల్ని పాదముల క్రింద ఉంచి వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుంటుమని ప్రభు నా ప్రభువుతో చెప్పానని దావీదు ఆయనను ప్రభు అని ఆత్మ వలన ఎలా చెప్పుచున్నాడు. దావీదు ఆయనను ప్రభు అని చెప్పిన ఎడల ఆయన ఎలాగూ అతనికి కుమారుడగునని వారిని అడుగగా ఎవడును మారు మాట చెప్పలేకపోయేను. ఆయన పుట్టిన తర్వాత దావీదు కుమారుడు అయ్యాడే కానీ ఒరిజినల్గా దావీదు కుమారుడు కాదు. ఇంకా గట్టిగా మాట్లాడితే ఆయన పుట్టిన తర్వాతనే మనుష్య కుమారుడనే ఆ మాటకు అర్థం వస్తుంది కానీ పుట్టక ముందే ఆయన మనుష్య కుమారుడు ఎట్లా అవుతాడు? ప్రవచనాలలో ఉండొచ్చు మనుష్య కుమారుడని, కానీ అది నెరవేరితే కానీ అది దానికి సంపూర్ణమైన అర్థం ఉండదు. అడుగుతున్నాను మిమ్మల్ని, వడ్లవాణి కుమారుడు పుట్టిన తర్వాత పుట్టక ముందా? చెప్పండి. యోసేపు కుమారుడు ఎంచబడ్డాడు పుట్టిన తర్వాత పుట్టక ముందా? దావీదు కుమారుడు అవ్వాలంటే పుట్టాలా? పుట్టక ముందు నుంచి కూడా ఒరిజినల్గా దావీదు కుమారుడా? పుట్టాలి, దావీదు వంశములో పుట్టాలి. అబ్రహాము కుమారుడు అవ్వాలంటే అబ్రహాము లైన్లో రావాలి, అబ్రహాము గర్భము నుండి వచ్చిన జాతి నుండి రావాలి ఆయన, అప్పుడే ఆయన కుమారుడు అవుతాడు. కానీ అబ్రహాముకు ఒరిజినల్గా ఆయన కుమారుడు ఏం కాదు. కారణం, అబ్రహాము పుట్టక ముందే నేను ఉన్నాను. అలాగే కన్యక దేవుని వలన గర్భము ధరించి కుమారుని కంటే ఆ కుమారుడు ఏమని అనబడతాడట? చూడండి అక్కడ, సర్వోన్నతుని కుమారుడు అనబడును, ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకి ఇచ్చును, ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును, ఆయన రాజ్యం అంతము లేనిదే ఉండునని ఆమెతో చెప్పాను. అందుకు మరియా దేవుని వలన నీవు గర్భం ధరిస్తావమ్మా అని ఆల్రెడీ క్లారిటీ ఇచ్చినా పాప మా టెన్షన్లో కొంచెం కన్ఫ్యూజన్లో ఉంది కనుక మళ్ళీ అడుగుతోంది. ఏమని? నేను పురుషుని ఎరుగని దాననే ఇదేలాగు జరుగునని దూతతో అనగా. ఇప్పుడు పైన మనం ఆల్రెడీ చదువుకొని వచ్చాం కనుక మనకు మ్యాటర్ అర్థం కాలేదు. దేవుని వలన జరగబోయేది ఇది, పురుషునితో పని లేదు అనే మ్యాటర్ మనకు అర్థం కాల. మనకు అర్థమైనంతగా ఆ కాంటెక్స్ట్లో ఆ టైంకి మరియమ్మ గారికి అర్థం కాల. అందుకే మళ్ళీ అడుగుతోంది, నేను పురుషుని ఎరుగని దానని ఇదేలాగూ జరుగును అనేసరికి గబ్రియేలు గారు విసుక్కోకుండా మళ్ళీ చెబుతున్నాడు క్లారిటీ. ఏమిటి? 35వ వచనం, దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ము కొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు మళ్ళీ అనబడును. బైబిల్లో మీరు దేవుని కుమారుడు అనబడును అనే పదం అండర్లైన్ చేయండి. ఇప్పుడు మీరు చదివిన కాంటెక్స్ట్లో ఇప్పుడు మనం చదివిన కాంటెక్స్ట్లో పైన ఒక్కసారి మనకు కనబడుతుంది సర్వోన్నతుని కుమారుడు అనబడును అని కనబడింది. మళ్ళీ 35వ వచనంలో కూడా దేవుని కుమారుడు అనబడును అని కనబడుతుంది. మళ్ళీ ఇమేజ్ నెంబర్ 6 ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. చూడండి అక్కడ స్క్రీన్ మీద మీకు ఏం కనపడుతుంది? జాగ్రత్త చదవండి ప్లీజ్. ఆయన దేవుని కుమారుడు అనబడును. ఇమేజ్ నెంబర్ 5 ప్లీజ్. ఇప్పుడు ఇది చదవండి. కన్యక దేవుని వలన కుమారుని కనడం. ఇమేజ్ నెంబర్ 6 ఆయన దేవుని కుమారుడు అనబడడం. ఆ అంతకుముందుది ఇది మొత్తం కలిపి ఒకసారి చదవండి. కన్యక దేవుని వలన కుమారుని కనడం, నెక్స్ట్ ఆయన దేవుని కుమారుడు అనబడడం, మళ్ళీ అంతకుముందుది అగైన్ కన్యక దేవుని వలన గర్భం ధరించడం కుమారుని కనడం, నెక్స్ట్ ఆయన దేవుని కుమారుడు అనబడడం. అలా ఒక 10 సార్లు అనుకుంటే 11వ సారికి మ్యాటర్ అర్థమైపోతుంది ఏంటో.
గుర్తుపెట్టుకోండి, దీనిని రక్షణ ప్రణాళిక అని అంటారు. చాలా పెద్దది రక్షణ ప్రణాళిక. రక్షణ ప్రణాళికలో యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద మనందరి కోసం అడుగు పెట్టాలి. అది ప్రణాళిక, సంకల్పం అంటాం దీన్ని. అర్థం చేసుకోవాలి ఈ పదాలను. మనకు సంబంధించిన రక్షణ ప్రణాళిక లేదా సంకల్పములో యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి రావాలి, అడుగు పెట్టాలి. ఆ సంకల్పంలో ఆయన కన్యక గర్భము ద్వారా రావాలి. రైట్. కన్యక గర్భం ధరించాలంటే ఇప్పుడు ఎవరెవరు దీంట్లో వర్క్ చేయాలి? ముగ్గురు కనపడుతున్నారు. యెహోవా దేవుడు, వాక్యమైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. రైట్. బలియు అర్పణయు నీవు నన్ను కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి. ఆ పదం చూద్దాం ఒకసారి హెబ్రీ పత్రికలో. హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనము జాగ్రత్తగా చూద్దాం. 5. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి. ఎక్కడ శరీరం అమర్చబడింది? ఎక్కడ? కన్యక యొక్క గర్భములో. ఎవరు అమర్చారు? ఎవరు నిర్మించారు ఈ శరీరాన్ని? యెహోవా దేవుడు. రైట్. అయితే ఒక బిడ్డను తన గర్భంలో మోయడానికి ముందుగా ఆమె శరీరం ప్రిపేర్ అవ్వాలి. అంతేనా? బయోలాజికల్ ప్రిపరేషన్ అనేది ఒకటి ఉండదు, ఫిజికల్ ప్రిపరేషన్ అనేది ఒకటి ఉండదు. కన్యక ఒక బిడ్డను గర్భములో మోయాలనంటే ముందు ఆమె శరీరం అన్నది సిద్ధపడాలి. అలా ఆ శరీరాన్ని సిద్ధపరిచిందే పరిశుద్ధాత్ముడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం, మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం జాగ్రత్తగా చూద్దాం. 18. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారు ఏకము కాక మునుపు, అంటే యోసేపు గారి ప్రమేయం లేకుండా ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఎక్స్క్యూజ్ మీ, ఇదంతా మన రక్షణ కోసము జరుగుతున్న కార్యం. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. రక్షించాలంటే, రక్షణ మనకు దొరకాలంటే ఆయన శరీరధారిగా భూమి మీదకి రావాలి. శరీరధారిగా రావాలంటే కన్యక గర్భము ధరించాలి. కన్యక గర్భము ధరించాలంటే ఆ కన్యక యొక్క శరీరాన్ని ఆ స్థితికి పరిశుద్ధాత్ముడు తీసుకొని వచ్చాడు. ప్రిపరేషన్. సృష్టి నిర్మాణంలో కూడా ముగ్గురి హ్యాండ్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అసలు మన ఊపిరి, మన బతుకు, మన ఉనికికి ఈ ముగ్గురి పాత్ర ఖచ్చితంగా ఉండాలి. ఆ ముగ్గురులో ఎవరిని మీరు పక్కన పెట్టినా మనకు సరిగా అర్థమైనట్టు కాదు విషయం. మీకు అర్థం కావట్లేదు. అంటే ప్రతి విషయంలో అలా ముగ్గురు ఉన్నారని చెప్పడం కోసం మీకు నేర్పిస్తున్న ఒక మంచి మాట. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం మొదటి 2 వచనములు జాగ్రత్తగా చూద్దాం. మొదటి పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనములు. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకు యేసుక్రీస్తు రక్తం వల్ల ప్రోక్షింపబడుటకు ఏర్పరచబడిన వారు. ఇక్కడ చూడండి, ఏర్పరచబడిన వారి జాబితాలోనికి మనం రావాలంటే ముగ్గురి పాత్ర కనపడుతోంది. ఏమిటది? తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానం. నెక్స్ట్, పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధత పొందడం. అంటే పరిశుద్ధాత్మ పాత్ర ఉందా? ఉంది. యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడడం. ముగ్గురు. దాన్నే నూతన సృష్టి అంటాం. ఒకడు క్రొత్తగా జన్మించడం అంటాం. ఇప్పుడు క్రీస్తునందున్నవాడు నూతన సృష్టి. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యమును చూడలేడు. ఆ క్రొత్త జన్మ ఎలా మనకు దొరుకుతుంది? ఎలా దక్కుతుంది? ఎలా సాధ్యపడుతుంది? క్రొత్త జన్మ అనేది ఎలా జరుగుతుందంటే ఈ ముగ్గురి హ్యాండ్ ఉండాలి.
ఆ ముగ్గురులో ఒకరికే మనం క్రెడిట్ ఇచ్చేసి మిగిలిన వాళ్ళతో పని లేదన్నట్టుగా పక్కన పెట్టకూడదు. ఈ ముగ్గురు ఉన్నారు, మన రక్షణ కార్యంలో ఈ ముగ్గురి పాత్ర ఉంది. అలాగనే ఇది కొంచెం క్లూగా మనసులో పెట్టుకుంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో మనల్ని రక్షించడానికి అడుగు పెట్టాలంటే శరీరధారిగా కన్యక గర్భము ధరించాలి. ఆమె శరీరాన్ని ప్రిపేర్ చేసింది పరిశుద్ధాత్ముడైతే, ఆమె గర్భములో ఈ శరీరాన్ని నిర్మించింది చెప్పండి యెహోవా దేవుడు. లూకా సువార్త 1వ అధ్యాయం మనం చదువుకుంటున్నాం, 26వ వచనం నుంచి 35వ వచనం వరకు. మీరు ఏదైతే అండర్లైన్ చేశారో మళ్ళీ చూడవలసిందిగా మనవి చేస్తున్నాను. లూకా సువార్త 1వ అధ్యాయంలో మీరు ఏం అండర్లైన్ చేశారో అది మళ్ళీ చూడండి. కన్యక అండర్లైన్ చేశారు. నెక్స్ట్ దేవుని వలన, నెక్స్ట్ గర్భము ధరించి కుమారుని కనడం, నెక్స్ట్ ఆయన దేవుని కుమారుడు అనబడడం. ఇంకొకసారి మళ్ళీ చూద్దాం స్క్రీన్ మీద, ఒకసారి మళ్ళీ చదవండి, మీకు కొంచెం అది అర్థం కావాలి, ఫస్ట్ టైం వింటున్నారు కనుక చదవాలి. కన్యక దేవుని వలన కుమారుని కనడం, నెక్స్ట్ ఆయన దేవుని కుమారుడు అనబడ్డం. ఇది పిక్చర్, ఇది పిక్చర్. ఇమేజ్ నెంబర్ 7 కూడా ఒకసారి చూపించకూడదు? ఇది చూడండి ఒకసారి. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నేను కమ్ముకొనును గనుక అనేది మీకు రౌండప్ చేసి బాక్స్లో చూపిస్తున్నాను. అక్కడ మీకు బాక్స్ కనబడుతుందో లేదో మరి. గనుక అంటే దిస్ ఈజ్ ద రీజన్ అన్నమాట. చూడండి అక్కడ గనుక అనే పదం తెలుగులో ఎందుకు వాడతారు? అందువలన, ఆ కారణమును బట్టి గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. గనుక దేవుని కుమారుడు అనబడును. చదవండి మాట అందరూ, గనుక దేవుని కుమారుడు అనబడును. మీకు అర్థమైందో లేదో పాయింట్? ఇప్పుడు మొత్తం మళ్ళీ 5, 6, 7 చూపించు. 5, 6, 7 చూపించు. చదవండి. కన్యక దేవుని వలన కుమారుని కనడం, నెక్స్ట్ ఆయన దేవుని కుమారుడు అనబడును. ఎందుకు? దేవుని శక్తి నిన్ను కమ్ముకొనును, గనుక దేవుని కుమారుడు అనబడతాడు. గనుక దేవుని కుమారుడు అనబడతాడు. మీకు పిక్చర్ అర్థమైందా? ఈ 3 ఇమేజెస్ జాగ్రత్తగా పెట్టుకుంటే, ఆ పైన 2 ఇమేజెసే మీకు ఇక్కడ మళ్ళీ 1వ వచనంలో కనబడిపోతుంది. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, నెక్స్ట్ సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక. దిస్ ఈస్ ద రీజన్ వై ద చైల్డ్ విల్ బి కాల్డ్ ద సన్ ఆఫ్ గాడ్. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న విషయాలను బట్టి, మొదటి భాగంలో ఇప్పటివరకు మనం చదువుకున్న విషయాలను బట్టి, ఆయన దేవుని కుమారుడు అని అనబడును అనుందా? ఆల్రెడీ దేవుని కుమారుడు అనుందా? ఇప్పుడు మనం చదువుకున్న ఈ కాంటెక్స్ని బట్టి చెప్పండి. ఫ్యూచర్లో అనబడతాడు. ఎందుకు దూత గారు, ఎందుకు గబ్రియల్ గారు ఆయన చెప్తున్న రీజన్, కన్యక దేవుని వలన కుమారుని కంటుంది గనుక. ఆయన శరీరం కన్యక యొక్క గర్భములో శరీరం రావడానికి పురుషుని ప్రమేయం కాదు, అది తండ్రి అయిన దేవుని వలన జరుగుతోంది గనుక. తండ్రి అయిన దేవుని వలన జరుగుతోంది గనుక. ఆ శరీరం ఆయన ఇస్తున్నాడు గనుక. ఇంకా చెప్పాలంటే ఆయన శరీరం ఆయన నిర్మిస్తున్నాడు గనుక పురుషుని ప్రమేయమే లేకోకుండా ఏమని పిలువబడును? దేవుని కుమారుడని పిలువబడును. ఇప్పుడు ఒక చిన్న క్లూ ఇచ్చి ముందుకెళ్తాను. మొదటి మానవుని నుండి వాళ్ళిద్దరిని పక్కన పెట్టండి. ఎవరిద్దరిని? ఆదాము హవ్వలను పక్కన పెట్టేస్తే, అక్కడ నుంచి మనం మొదలు పెడితే ఏ చరిత్రలోనైనా, ఏ తరములోనైనా, ఎప్పుడైనా ఒక కన్యక కుమారుని కనడం, పురుషుని ప్రమేయం ఏమాత్రం లేకుండా కన్యక కుమారుని కనడం అన్నది ఎప్పుడైనా గతంలో అంతకుముందు జరిగిందా అని అడుగుతున్నాను. ఎప్పుడైనా జరిగిందా అంతకుముందు? రైట్. తర్వాతైనా జరుగుతుందా? జరగదు. విషయం చెప్పనా? అందుకే ఆయన అద్వితీయ కుమారుడు. చెప్పండి. విషయం ఇంకా ఉంది, చెప్తాను. ఒక్కొక్క విషయం అలా ఎక్కించుకుంటూ రండి, రైటా? ఇప్పుడు ఈ కాంటెక్స్ట్ అంతటిని మైండ్లో పెట్టుకొని యోహాను సువార్తకి వెళ్దాం. 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయం. 1వ వచనం మనకు బాగా తెలుసు, చూడకుండా చెప్పేస్తారు. చెప్పండి. ఆది యందు వాక్యం ఉండెను, నెక్స్ట్ వాక్యము దేవుని యొద్ద ఉండెను, నెక్స్ట్ వాక్యము దేవుడై ఉండెను. ఎవరి వాక్యము? యేసుక్రీస్తు ప్రభు.
పుట్టిన తర్వాత యేసు అనే పేరు వచ్చింది, కానీ ఆది యందు ఆయనను మనకేమని పరిచయం చేస్తుంది వాక్యం? వాక్యమైన దేవుడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. 14వ వచనం రండి. ఆ వాక్యము శరీరధారి అయి, శరీరం గురించి ఇప్పుడు బాగా జాగ్రత్తగా చూడాలి. ఇప్పుడు ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. శరీరధారి అయి వచ్చాడు, శరీరధారిగా నివసించాడు. నేను అడుగుతున్నా, ఆ శరీరం ఇంతకెట్లొచ్చింది లూకాసు వార్త ప్రకారంగా? చెప్పాలి. ఆ శరీరం ఎలా వచ్చింది లూకాసు వార్త ప్రకారంగా? దేవుని వలన. అది మనసులో పెట్టుకొని నెక్స్ట్ పాయింట్ చదవండి. 14వ వచనంలో నెక్స్ట్ పాయింట్, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుడీన. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుడు. ఒక్కసారి ఇమేజ్ నెంబర్ 8 ప్లీజ్ చూడండి. అక్కడ ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించిన. నెక్స్ట్ మాట, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుడు ఆయన. లూకాసు వార్తలు ఏం చదువుకున్నాం? కన్యక. గుర్తు తెచ్చుకోవాలి, కన్యక ఎవరి వలన? దేవుని వలన. అదే చెబుతున్నాడు ఇక్కడ. ఆయన శరీరం అన్నది దేవుని వలన, తండ్రి వలన వచ్చింది. తల్లి గర్భములో శరీర నిర్మాణం అన్నది జరిగింది దేవుని వలన, తండ్రి వలన. అందుకే ఆయన ఏమై ఉన్నాడు చెప్పండి? అద్వితీయ కుమారుడై ఉన్నాడు. అద్వితీయ కుమారుని ఇంగ్లీష్లో ఏమంటారు చెప్పనా? తెలుగులో ఉన్న అద్వితీయుడు అన్న దానికి ఇంగ్లీష్కి వచ్చేసరికి ఏం కనబడుతుంది? ది ఓన్లీ బిగాటన్ అని కనబడుతుంది. చెప్పండి, అద్వితీయ కుమారుని ఏమన్నాడు ఇక్కడ? ఓన్లీ బిగాటన్ సన్. ఓన్లీ బిగాటన్ సన్ అన్న ఇంగ్లీష్ పదానికి, ఎక్స్ప్రెషన్కి తెలుగులో ఏముంది? అద్వితీయ కుమారుడు అనుంది. ఇక్కడ విషయం ఆలోచిద్దాం మళ్ళీ. యోహాను సువార్త 1:14 చదువుతున్నాం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. అడుగుతున్నాను, నరుల మధ్య వాక్యము ఏమిగా నివసించెను? శరీరధారి. ఆ శరీరం ఎట్లొచ్చింది? అదే యోహాను సువార్తలో 3వ అధ్యాయం. 16వ వచనం. చిన్నపిల్లలు కూడా చెప్పేస్తారు కంఠత వాక్యం. దేవుడు లోకమునెంతో ప్రేమించెను. నెక్స్ట్, కాగా ఏముంది అక్కడ? అందరు తీయాలి. దేవుడు లోకమునెంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు. జాగ్రత్తగా గమనించాలి. అద్వితీయ కుమారునిగా పుట్టాడట. అద్వితీయ కుమారుడు పుట్టాడా? అద్వితీయ కుమారునిగా పుట్టాడా? అక్కడ ఏముందో చదవండి. అద్వితీయ కుమారుడు పుట్టాడా? అద్వితీయ కుమారునిగా పుట్టాడా? ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా, వన్ అండ్ ఓన్లీ బిగాటన్ సన్గా, అద్వితీయ కుమారునిగా పుట్టాడు. విషయం ఏంటంటే, అద్వితీయ కుమారుడు అంటే ఏకైక కుమారుడు. చెప్పండి, అద్వితీయ కుమారుడు అన్న దానికి మీనింగ్ ఏంటి? ఏకైక కుమారుడు. అసలు అద్వితీయ కుమారుడు అనే ఈ ఎక్స్ప్రెషన్ని ఏమని తీసుకోవాలి? పరలోకంలో పుట్టాడనా? పరలోకంలో పుట్టాడనేదా కాన్సెప్ట్ అక్కడ? పరలోకంలో పుట్టాడని కాదు ఇక్కడ పాయింట్. భూమి మీద ఆయన ఎవరు పుట్టనట్టుగా పుట్టాడు. ఎవరి జన్మ అలా జరగలేదు, ఆయనది మాత్రమే జరిగింది. బైబిల్లో ఇంకెవరికైనా ఇలాంటి ఎక్స్ప్రెషన్ వాడబడిందా? అవునో కదా చూద్దాం. ఉంది, ఇంకెవరికైనా ఉందేమో చూద్దాం. హెబ్రీ పత్రిక 11 వచ్చేయండి. హెబ్రీలకు వ్రాసిన పత్రిక 11వ అధ్యాయం. ఎవరికైనా ఇలాంటి భావముతో కూడుకున్న ఎక్స్ప్రెషన్ ఉందేమో చూద్దాం. 17 నుండి 19 వచనములు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 17 నుండి 19. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెను, ఇస్సాకు వలన నైనది నీ సంతానమనబడునని ఎవనితో చెప్పబడెనో చూద్దాం. ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు
శక్తిమంతుడని ఎంచిన వాడై, నెక్స్ట్ మాట చూడండి అక్కడ, తన ఏక కుమారుని అర్పించాడట. అందరూ ఆ మాట అండర్లైన్ చేయండి. ఏక కుమారుడు. అబ్రహాము గారికి ఇస్సాకు ఎవరు? అండర్లైన్ చేయాలి. అబ్రహాము గారికి ఇస్సాకు ఎవరు? ఏక కుమారుడు అనుంది. ఏక కుమారుడు అనుంది. ఏక కుమారుడు. ఏక కుమారుడు ఇంగ్లీష్లో ఏమన్నారు చెప్పనా? వన్ అండ్ ఓన్లీ సన్. ఇంకొక వర్షన్లో ఓన్లీ బిగాటన్ సన్ అని అన్నాడు. చెప్పండి, అబ్రహాము గారికి ఇస్సాకు గారు ఎవరు? బైబిల్ ప్రకారం ఈ వచనం ప్రకారంగా చెప్పండి, నాకు ఈ వచనం ప్రకారంగా చెప్పండి. ఏక కుమారుడు. మరి అప్పటికే ఇష్మాయిల్ ఉన్నాడే, ఇష్మాయిల్ ఉన్నాడుగా. ఆల్రెడీ ఇష్మాయిల్ అనే కుమారుడు ఉండగా ఇస్సాకు ఏక కుమారుడు ఎలా అవుతాడు? వెరీ సింపుల్. అబ్రహాము గారికి 100 మంది పిల్లలు ఉండొచ్చుగాక, హాగరు వలన పుట్టిండొచ్చు, తర్వాత కెతురా అనే మరొక స్త్రీ వలన పుట్టిండొచ్చు. పిల్లలు ఎంతమంది ఉన్నా ఇస్సాకు గారు మాత్రం స్పెషల్. ఎందుకో చెప్పనా? మిగిలిన వాళ్ళందరూ శరీర సంబంధంగా పుట్టిన వాళ్ళైతే ఇస్సాకు అనే ఆయన మాత్రం వాగ్దాన పుత్రుడిగా ఎంచబడ్డాడు. అబ్రహాము గారికి పిల్లలు ఎంతమంది ఉన్నా వాగ్దాన పుత్రుడు ఒక్కడే. అదే మన గలతీ పత్రికలో పౌలు గారు కన్ఫర్మ్ చేస్తారు. చూద్దాం. గలతీ పత్రిక 4వ అధ్యాయం 23వ వచనం ప్లీజ్. గలతీ పత్రిక 4:23. ఆయనను దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారము పుట్టెను, స్వతంత్రురాలి వలన పుట్టినవాడు వాగ్దానమును బట్టి పుట్టెను. చెప్పండి, ఇక్కడ వాగ్దానమును బట్టి పుట్టింది ఎవరు? ఇస్సాకు గారు. ఇష్మాయిల్ ఎలా పుట్టాడు? శరీర ప్రకారం పుట్టాడు. ఇస్సాకు ఎలా పుట్టాడు? వాగ్దానమును బట్టి పుట్టాడు. అందుకే అబ్రహాము గారికి పిల్లలు ఎంతమంది ఉన్నా ఇస్సాకు మాత్రమే అద్వితీయ కుమారుడు, లేదా ఓన్లీ బిగాటన్ సన్, లేదా ఏక కుమారుడు. క్యాచ్ చేయాలి పాయింట్. మీకు ఏదో ఒక చిన్న విషయం అర్థం కావాలి. అద్వితీయుడు అనగానే మనకు వెంటనే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో అనేటువంటి ఒక పాయింట్లోకి మనం వెళ్ళిపోవాలి. ఎందుకంటే బైబిల్లో మరొక అద్వితీయుడు కనపడుతున్నాడు కుమారునిగా. ఏం పేరు? ఆయన పేరు ఇస్సాకు గారు కనపడుతున్నారు. ఆయన కూడా ఓన్లీ బిగాటన్ సన్నే, ఓన్లీ బిగాటన్ సన్నే. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో ది ఓన్లీ బిగాటన్ అని ఎవరికి రాయబడింది అన్నమాట? అద్వితీయుడు అనేటువంటి మాట యేసు ప్రభువుకు రాయబడింది. అదే ఎక్స్ప్రెషన్ మళ్ళీ ఎవరికి కనపడుతుంది? అదే కొత్త నిబంధనలో ఇస్సాకు గారికి కనబడుతోంది. ఆయనను కూడా ది ఓన్లీ బిగాటన్ అని అన్నాడు. ది ఓన్లీ బిగాటన్ అనేటువంటి ఇంగ్లీష్ ఎక్స్ప్రెషన్కి తెలుగులో అద్వితీయుడు లేదా ఏకైక, అందుకే జనితైక అని కనపడుతుంటుంది ఫుట్ నోట్లో. ఏకైక. ఇక ఎవరు లేరు ఆ కేటగిరీలో, ఎవరు లేరు చెప్పండి. ఎందులో ఎవరు లేరు? ఆ కేటగిరీలో ఎవరు లేరు? హెబ్రీ పత్రిక 11:17. షో ఇట్ ఆన్ ద స్క్రీన్. ఇమేజ్ నంబర్ 10 చూడండి. అక్కడ ఇమేజ్ నంబర్ 10 మీకు కనబడుతుంది. జాగ్రత్తగా చూడాలి. తొందరపడకండి, తొందరపడి నాకు మార్కులు వేయకండి, తీర్పులు ప్రకటించకండి. నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తోంది హెబ్రీ పత్రిక 11:17 రెఫరెన్స్. హెబ్రీ పత్రిక 11:17లో కింద బాక్స్లో మీకు ఒకటి కనపడుతుంది చూడండి. ఓన్లీ బిగాటన్ సన్ అంట ఇస్సాకు గారు. ఉందా లేదా? వెరీ గుడ్. దానికి గ్రీక్ ఎక్స్ప్రెషన్ ఏముందో మీరు జాగ్రత్తగా చూడండి. గ్రీక్ ఎక్స్ప్రెషన్ కొంచెం జూమ్ చేసి చూపించి పైన. మొనోగెనై అంటారు దాన్ని. ఏమని పలకాలి? మొనోగెనై. ఆ పదం అందరూ మనసులో పెట్టుకోవాలి. అదొక ఫ్యామిలీ. మొనోగెనై అనేటువంటి పదం, ది ఓన్లీ బిగాటన్ సన్. అదే ఫ్యామిలీకి సంబంధించిన ఎక్స్ప్రెషనే మనకు యోహాను సువార్త 1:14లో ఉంటుంది. వచ్చేసి యోహాను సువార్త ఇమేజ్ నంబర్ 11 ప్లీజ్. గమనించండి. అక్కడ యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం చూపిస్తున్నారు స్క్రీన్ మీద మీకు. ఏముంది అక్కడ? ఓన్లీ బిగాటన్. ఓన్లీ బిగాటన్. యోహాను 1:14లో ఓన్లీ బిగాటన్. హెబ్రీ పత్రిక 11:17లో అదే ఉంది. యోహాను సువార్త 1:14లో అదే ఉంది. అక్కడ గ్రీకు భాషలో మొనోగెనే అని ఉంది. ఇక్కడ కూడా అదే కనపడుతోంది. మొనోగెనెస్, మొనోగెనస్ అని కనపడుతుంది చూడండి. ఇక్కడ సేమ్ ఫ్యామిలీ. నెక్స్ట్ ఇమేజ్ ప్లీజ్. యోహాను సువార్త 3:16 మనం చదువుకున్న రెఫరెన్సెస్ అవి. యోహాను సువార్త 3:16. యోహాను సువార్త 3:16 స్క్రీన్ మీద కనపడుతుంది చూడండి. అక్కడ
ఓన్లీ బిగాటన్. హెబ్రీ పత్రిక 11:17 అదే ఉంది మీకు. మోనోగెనే అన్నది గ్రీక్ ఎక్స్ప్రెషన్. సేమ్ ఎక్స్ప్రెషన్ కనపడుతుంది ఇక్కడ. తెలుగులో అద్వితీయుడు లేదా ఏకైక. నేను మాట్లాడుతున్న పదాలు జాగ్రత్త క్యాచ్ చేయాలి. తెలుగులో అద్వితీయుడు లేదా ఏకైక, ఇంగ్లీష్లో ది ఓన్లీ బిగాటన్, గ్రీకులో మోనోగెనే లేదా మోనోగెనేజ్. కనపడుతుందా మీ అందరికీ పాయింట్? వెరీ గుడ్. అసలు మోనోగెనేజ్ అంటే మీనింగ్ ఏంటో స్క్రీన్ మీద చూద్దాం. నెక్స్ట్ ఇమేజ్ ప్లీజ్. అది మీనింగ్. మోనోగెనేజ్ అంటే మీనింగ్ ఏంటి? యునీక్ ఇన్ కైండ్, అంటే ఆ జాతిలో ఆ కేటగిరీలో అదే ఏకైక. మోనోగెనేజ్ అంటే మీనింగ్ ఏంటి? యునీక్ ఇన్ కైండ్. మన కళ్ళ ముందు కనిపించే వాటిలో కొన్ని కేటగిరీస్లో ఏకైక వస్తువులుగా, ఏకైక మనకు సోర్సెస్గా కొన్ని కనబడుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, నింగిలోన తారలెన్నున్న సూర్యుడు మాత్రం ఒక్కడే మనకు. సూర్యుడు కూడా నక్షత్రమే. సూర్యుడు కూడా నక్షత్రమే. ఆకాశమందు దేవుడు జ్యోతులను ఎన్నో చేశాడు, కానీ భూమి మీద వెలుగిచ్చుటకు ఆయన పగటిని ఏలుటకు చేసిన ఒకే ఒక్క జ్యోతి సూర్యుడు. గనుక సూర్యుడెవరు? ఏకైక తార, అద్వితీయ తార. ఏ విషయంలో? ఏ విషయంలో? పగటిని భూమి మీద ఉన్న మన విషయంలో పగటిని ఏలుటకు దేవుడు ఏర్పరిచిన, చెప్పాలి, ఒకే ఒక్క తార. మీరు చెప్పాలి, ఇప్పుడు సూర్యుడిని మనం అద్వితీయ తార అనొచ్చా? అనొచ్చు. పగటిని ఏలుటకు ఆకాశంలో కనబడే ఒకే ఒక తార. మన విషయంలో మాట్లాడుతున్నాను. పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, నెక్స్ట్ రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని ఆయన సృష్టించాడు, ఏర్పరిచాడు, నిలబెట్టాడు. ఈ చిన్న జ్యోతి ఎవరు? చంద్రుడు. ఇప్పుడు మీరు చెప్పాలి, ఈ కేటగిరీలో చంద్రుడు అద్వితీయుడేనా? రాత్రిని ఏలే విషయంలో చంద్రుడు అద్వితీయుడు, పగటిని ఏలే విషయంలో సూర్యుడు అద్వితీయుడు. నేల మంటితో నిర్మించబడడంలో అసలు ఎవరి ప్రమేయం లేకుండా నేల మంటితో నేరుగా నిర్మించబడడంలో ఆదాము ఎవరు? అద్వితీయుడు. నరునిలో నుండి తీయబడి నారిగా చేయబడిన విషయంలో హవ్వం ఎవరు? అద్వితీయురాలు. అబ్రహాము గారికి పిల్లలు ఎంతమంది ఉన్నా వాగ్దాన పుత్రుడు మాత్రం ఒకే ఒక్కడు, ఇస్సాకు గారు. ఆయన ఎవరు? అద్వితీయుడు. వాక్యమైన దేవుడై శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించడానికి ఏ పురుషుని ప్రమేయం లేకుండా ఒక కన్యక గర్భము ధరించి ప్రసవించితే పుట్టిన ఒకే ఒక్కడు అద్వితీయుడు, ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. ఏమిగా పిలువబడ్డాడు? దేవుని కుమారుడిగా పిలువబడ్డాడు. ఎందుకు? ఈ పార్ట్ని బేస్ చేసుకొని మీరు చెప్పాలి, లూకా సువార్త, యోహాను సువార్త, ఈ రెండు సువార్తలను మనసులో పెట్టుకొని ఎందుకు ఆయన దేవుని కుమారుడని పిలువబడ్డాడు చెప్పండి. ఇక కన్యక దేవుని వలన గర్భము ధరించి కుమారుని కన్నది గానుక ఆయన దేవుని కుమారుడు అని పిలువబడుచున్నాడు. నాకు ఒక్కసారి 7వ ఇమేజ్ ఇంకొకసారి చూపించు ముగించే ముందుగా. చూడండి, చదవండి. అది సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ము కొనును గానుక పుట్టబో శిశువు దేవుని కుమారుడు అనబడును. ఎంత క్లియర్గా ఉంది ఇప్పుడు? ఇక్కడ చిన్న సమస్య ఏంటంటే, ఇంతకుముందు ఇది వినలేదు కనుక ఇప్పుడు జీర్ణించుకోవడం కష్టం. జీర్ణం అవ్వాలంటే కొంచెం తిరగాలి, తిరిగితే జీర్ణమైపోతుంది. సబ్జెక్ట్ కొంచెం నలిగిందనుకోండి, మీరు కొంచెం ఆలోచించారనుకోండి, మ్యాటర్ అర్థమవుతుంది. నా సొంత మాటలు ఏమీ చెప్పలేదు, నేను చూపించిన వాటిలో ఎక్కడైనా నా సొంత మాటలు ఉన్నాయా? అన్నీ బైబిల్లో నుండే ఉన్నాయి. ఎక్స్క్యూజ్ మీ, మళ్ళీ జాగ్రత్త చెప్తున్నా, ఆయన దేవుని కుమారుడు అనబడడానికి ఒకటికి మించి ఎక్కువ కారణాలున్నాయి. వాటిలో ఇప్పుడు మనం మాట్లాడుకున్నది ఈ భాగంలో ఒక్క కారణం.
ఉన్న కారణాలలో ఇదొకటి. ఇదే కాదు, నేను చెబుతోంది, మళ్ళీ నొక్కి చెబుతున్నా, ఇదే కాదు, ఉన్న మల్టిపుల్ రీజన్స్లో ఇదొకటి. అందుకు ఆయన దేవుని కుమారుడు అనబడ్డాడు. కానీ ఒరిజినల్గా ఎవరు? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ప్రకారంగా ఆదియందు వాక్యం ఉండేను, చెప్పాలి, వాక్యము దేవుని యొద్ద ఉండేను, ఇంకా వాక్యము దేవుడై ఉండేను. అది ఆయన ఒరిజినల్ పర్సనాలిటీ, అది ఆయన ఒరిజినల్ ప్రొఫైల్, అది ఆయన ఒరిజినల్ క్యాడర్. మీరెవరో నన్ను ఒక్క ముక్కలో యేసుప్రభు ఎవరన్నాడు అని నన్ను చెప్పమని అడిగారు అనుకోండి, మళ్ళీ ఒక్క ముక్కలో చెప్పండి యేసుప్రభు అంటే ఎవరు అన్నారు అనుకోండి, దేవుడు అంట, నేను అంతే. మరి దేవుని కుమారుడు అనే ట్యాగ్ ఎందుకుంది? కూర్చో చెబుతాను. నువ్వు ఒక్క ముక్కల్లో ఆయన ఎవరో, ఫైనల్గా ఆయన ఎవరంటే ఫైనల్గా దేవుడే, అల్టిమేట్గా దేవుడే ఆయన, ఒరిజినల్గా దేవుడే ఆయన. ఏమిగా వచ్చాడు లోకానికి చెప్పండి? దేవుని కుమారుడిగా ఈ లోకంలో కనబడ్డాడు. ఎందుకు ఎందుకు దేవుని కుమారుడు ఉంది? రీజన్స్ ఉన్నాయి, నేర్చుకో. There are many reasons for which he was called the Son of God. నేర్చుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఒరిజినల్గా దేవుడైతే, ఎక్స్క్యూజ్ మీ, నీ కోసం నా కోసం వడ్లవాని కుమారుడయ్యాడు. ఎప్పుడు? పుట్టిన తర్వాత. మనుష్య కుమారుడయ్యాడు ఎప్పుడు? పుట్టిన తర్వాత. యోసేపు కుమారుడయ్యాడు ఎప్పుడు? పుట్టిన తర్వాత. మరియమ్మ కుమారుడయ్యాడు ఎప్పుడు? పుట్టిన తర్వాత. దావీదు కుమారుడయ్యాడు ఎప్పుడు? అందరూ చెప్పండి, పుట్టిన తర్వాత. అబ్రహాము కుమారుడు అయ్యాడు ఎప్పుడు? పుట్టిన తర్వాత. ఇంక ఇప్పుడు చెప్పండి, దేవుని కుమారుడు కూడా అయ్యాడు ఎప్పుడు? పుట్టిన తర్వాత. పుట్టకముందు చెప్పండి, ఇక పుట్టకముందు ఒరిజినల్గా దేవుడు ఆయన. ఇబ్బందిగా ఉంది కదా? ఏం పర్లేదు, ఇంజెక్షన్ ఎప్పుడు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, తర్వాత అన్నీ తగ్గిపోతాయి. నేను రాత్రి హైదరాబాదులో క్రీస్తు దైవత్వంపై 2వ అవగాహన సదస్సు జరిగింది. అందులో మన సహోదరులు ఏమంటున్నారు చెప్పనా? మొదటి అవగాహన సదస్సులో మీరు చెప్పినవి జీర్ణించుకోవడానికి కొంచెం టైం పట్టిందన్న అన్నారు. నేను అదే చెబుతున్నా, జీర్ణం అవ్వాలంటే టైం పడుతుంది. తిన్న వెంటనే జీర్ణం ఎలా అవుతుంది? అలాగనే విన్న వెంటనే జీర్ణం అవ్వవు, కొంచెం సబ్జెక్ట్ నలగాలి. అయితే నిన్న రాత్రి జరిగిన 2వ సదస్సులో మన సహోదరులు అలా నీళ్లు తాగినట్టుగా అందుకున్నారు సబ్జెక్ట్, అలా నీళ్లు తాగినట్టుగా. నేనే అడిగాను, అంత ఈజీగా ఎట్లా క్యాచ్ చేశారని అడిగితే, లాస్ట్ మంత్ మీరు మామూలుగా ఇచ్చారా డోసు? లాస్ట్ మంత్ ఇంత డోస్ మొదటి అవగాహన సదస్సులో అంత బలమైన పునాది పడింది కనుక 2వ అవగాహన సదస్సు అవలీలగా తీసేసుకున్నారు సబ్జెక్ట్. ఈ అవగాహన సదస్సులలో హాజరవుతున్న వాళ్ళందరూ ఎవరు అనుకుంటున్నారు? మొదటి నుంచి అన్ని జాగ్రత్తగా వింటున్న వాళ్ళు, మొదటి నుంచి అన్ని వ్రాసుకుంటున్న వాళ్ళు, జాగ్రత్తగా నేర్చుకొని చూసుకునేవారు. అలాంటి వాళ్ళకి ఇబ్బంది ఉండదు. ముక్కలు ముక్కలు చూసేటోళ్లకు, ముక్కలు ముక్కలు ఆలోచించేటోళ్ళకే ఇబ్బంది. ఇప్పుడు ఈరోజు నేను ఈ వాక్యం చెప్పడానికి కూడా మీకు ముందు ఒక చిన్న బేస్మెంట్ అలా వేసుకొని వచ్చాను. ఏంటది? కుమారుడు అనగా ఏమిటని 2 వారాల క్రితం చెప్పాను. దాన్ని కొద్దిసేపు మీరు కొద్ది రోజులు అలా చూసుకుంటూ వచ్చారు కనుక ఇప్పుడు మీకు కొంచెం ఈజీ క్యాచ్ చేస్తున్నారు మీరు. దేవుని కుమారుడు అంటే ఏంటో ఇంతవరకు మనం మాట్లాడుకుంది మొదటి భాగం. దీన్ని ఈరోజు ఈ వర్తమానాన్ని బట్టి మీకు అర్థమైంది చెప్పండి. ఒరిజినల్గా యేసుప్రభు ఎవరు? ఆదియందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని యొద్ద ఉండేను, వాక్యము దేవుడై ఉండేను, ఆ వాక్యమైన దేవుడే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు. అలా శరీరధారిగా ఈ లోకానికి వచ్చేసరికి టక్క 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 ఆయన మెడలో చాలా పడిపోయాయి. ఏంటంటే మనుష్య కుమారుడు, వడ్లవాని కుమారుడు, యోసేపు కుమారుడు, మరియమ్మ కుమారుడు, దావీదు కుమారుడు, అబ్రహాము కుమారుడు అండ్ దేవుని కుమారుడు అనే ట్యాగ్ వచ్చేసింది అంతే. ఒరిజినల్లీ హీ వాజ్ నాట్. నిత్యత్వంలో ఆయన కుమారుడు కాదు, నిత్యత్వంలో ఎవరైనా దేవుడు.
అన్నీ అర్థమవుతాయిలేండి మెల్లమెల్లగా. అందుకే వినే వాళ్ళందరినీ నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక్క వర్తమానం విని మీరు మార్కులు వేయడమో తీర్పును ప్రకటించడమో చేయకండి. నష్టపోయేది మీరే. ఇదంతా తప్పండి, దుర్బోధండి అని అనడం ఎవరైనా అంటారు, ఈజీ. నాది దుర్బోధని మీరు అనాలంటే మీది ఏ బోధనో మీరు నిరూపించుకోవాలి, సత్యబోధని. ప్రశ్నలు మీరే కాదుగా, ప్రశ్నలు మీరేనా అడిగేది? ఈయన చెప్పేటోళ్ళు మా దగ్గర ప్రశ్నలు ఉండవు. అందుచేత నీ వాక్య సారాంశము సత్యం, ఆ సారాంశాన్ని పట్టుకోవాలి. మిగిలిన విషయాలు రెండో భాగంలో మాట్లాడుకుందాం. ఇది మొదటి వర్తమానం. చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, దేవుని కుమారుడన్న పదానికి అర్థమేంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇంతవరకు విన్న మాటలు తండ్రి మంచి నేలను పడిన విత్తనాల వలె నూరంతలుగా ఫలించుటకు సహాయం చేయమని, తొందరపాటుకు ఎవరు కూడా అడుగులు ముందుకు వేయక, ఒక మనిషిని ఒక పరిచర్యను చెడ్డ చేసే ప్రయత్నానికే తండ్రి కంకణం కట్టుకొని ఉండకుండా వాస్తవాలు ఆలోచించడానికి తండ్రి మీ పిల్లలందరూ కూడా సంసిద్ధులుగా ఉండుటకు సహాయం చేయమని యేసు ప్రభు వారి పుణ్యనామములు ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్.